దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాక్యం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడుచుట చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. మరి అలనాడు హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు ఈ రోజున నీవు ఈ లోకాన్ని నమ్మి, ఈ లోకంలో ఉన్న వారిని నమ్మి, అయ్యో నా జీవితము పూర్తిగా నశించిపోతుంది, నాకు ఎవరు తోడుగా లేరే అనుకున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న డాక్టర్స్ కూడా నీ యొక్క జీవితాన్ని చూసి, అంటే నీ యొక్క రోగంను చూసి వారు నీ జీవితం ఏమీ లేదు అని గనక చెప్పినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేనున్నాను. అలనాడు హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరిస్తున్నాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ యొక్క బలహీనతని, నీ శరీర బలహీనతని తీసివేస్తున్నాడు. ఆయన నిన్ను ముట్టబోతున్నాడు, నిన్ను గొప్పగా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే నీవు ఇక నా జీవితం అయిపోయింది, నా జీవితం ఎక్కడ కూడా పనికి రాకుండా అయిపోయింది అనేసి నువ్వు బాధపడుతున్నావు కదా. ఈరోజు దేవుడు నిన్నే లేవనెత్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ రోగమును తీసివేస్తున్నాడు, నీ యొక్క బాధను తీసివేస్తున్నాడు. ఇక నుండి నీవు దేవుని యొక్క సాక్షిగా నిలబడినట్టయితే సమస్తము, నువ్వు ఇంతవరకు ఏదైతే చేయలేకపోయినావో సమస్తము జరిగిస్తానికైనా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఈ వాక్యం నీ జీవితంలో ఫలించును గాక. ఆమేన్.